డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. మైనింగ్ లీజ్ ఇవ్వటానికి అప్లై చేసుకుంటే ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం 2000 ఆనాటి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి మొన్నటి వరకు నిన్న అప్రూవల్ ఇస్తాను వరకు అలా పెండింగ్ పెట్టుకొని మైనింగ్ లీజ్ అప్రూవల్ ఇవ్వకుండా 2015లో ఎంఎండిఆర్ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం ఈ తాడిచెర్ల బ్లాక్ కూడా మేము ఇవ్వము అంటే ఈ యాక్ట్ రావటానికి ముందే ఈ బ్లాక్ని సింగరేణి కాలేజ్కి అలాట్ చేశారు అని చెప్పి ఎవిడెన్స్ ఈ డాక్యుమెంటరీ లెటర్స్తో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు, కోల్ మంత్రి గారు అప్పుడు ప్రహ్లాద్ జోషి గారిని, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారిని కూడా కలిసి ఈ వాస్తవాలన్నీ వారి ముందు పెట్టి ఇది మీరు కొత్తగా ఇచ్చేది కాదు, మాకు కేవలం మైనింగ్ లీజ్, దీన్ని పెండింగ్ పెట్టుకోవటం వల్ల సింగరేణికి నష్టం జరుగుతుంది. మీరు ఎంఎండిఆర్ యాక్ట్ వచ్చింది 2015లో, ఇది 2030లోనే అసైన్ చేశారు. యాక్ట్ వచ్చిన దానికంటే ముందు ఎవరు ఇంప్లిమెంట్ చేయరు, యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు ఇట్లా ఆపటం సింగరేణికి చాలా నష్టం చేసిన అవుతారు, ఇది కరెక్ట్ కాదు అని అంటే కూడా ఇన్ని రోజులు ఆపి 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 ఆ లెటర్లు కూడా నేను చెప్తున్నా డేటెడ్తో సహా ఈ కాలేజ్ గవర్నమెంట్ రాగానే మీకు ఆ లెటర్స్ కూడా సర్క్యులేట్ చేయడం అవ్వదు. 2024 మార్చ్ 2024లో ప్రహ్లాద్ జోషి గారిని కలిసి దీని చరిత్ర అంతా రాసిచ్చింది. అట్లాగే కిషన్ రెడ్డి గారిని 20/6/2024 నాడు కలిసి దీని చరిత్ర అంతా రాసిచ్చింది. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని 4/7/2024 నాడు కలిసి దీని చరిత్ర అంతా కలిసి రాసిచ్చింది. మళ్ళీ తిరిగి కిషన్ రెడ్డి గారిని కలిసి వారికి స్పష్టంగా చెప్పి మీరు మైనింగ్ లీజ్ కనుక ఇవ్వకపోతే సింగరేణి కాలనీస్కి ఎంఎండిఆర్ యాక్ట్ కంటే ముందు వచ్చినటువంటి బ్లాక్ను కూడా ఎంఎండిఆర్ యాక్ట్ కంటే ముందు ఉన్నదాన్ని కూడా మీరు ఆపి కావాలని సింగరేణికి నష్టం చేస్తూ ఉన్నారు, ప్రాంతానికి ఇబ్బంది పెడతా ఉన్నది కరెక్ట్ కాదు అని చాలా స్పష్టంగా చెప్పి ప్రభుత్వం కొట్లాడి తీసుకొచ్చుకున్నటువంటి మైనింగ్ లీజ్ పర్మిషన్. వీటితో పాటు వాళ్ళు ఇంకో రిక్వెస్ట్ కూడా చేశాం, మీకు సింగరేణి కాలనీస్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ గోదావరి బెల్ట్లో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్ని మీరు తెలంగాణ నుంచి మంత్రిగా ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, దట్టు కోల్ మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ బ్లాక్స్ అన్ని సింగరేణికి ఆక్షన్ చేయకుండా మిగిలిన ఉన్న వాటిని కూడా ఇవన్నీ వారిని అడిగాం. వారు వాటిని పరిగణలో తీసుకొని వాటిని అలాట్ చేస్తే కొత్తగా అలాట్ చేసినట్టు అవుతుంది తప్ప ఉన్నదానికి మైనింగ్ లీజ్ ఇచ్చి నేను ఇచ్చానంటే ఇది కొంత సరైనది కాదేమో అని అనిపించి వాస్తవాలు చెప్పాలని మేము ముందుకు